నా ప్రియమైన మీకు ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఆడుతున్నాం పోకెమాన్ ప్లాటినం వర్షన్. నేను మీ బిఎల్సిని మరియు ఈరోజు ఎపిసోడ్లో మన జర్నీని కంటిన్యూ చేయబోతున్నాం అనమాట. కానీ దానికంటే ముందు ఇక్కడ ఒక చిన్న గిఫ్ట్ ఒకటి ఉంది మనకి. మరియు ఆ గిఫ్ట్ ఏదో కాదు, అది ఒక ఈవీ. సో గాయ్స్, నేను ఈ ఈవీని కూడా మన టీంలో యాడ్ చేసుకోబోతున్నాను. మరియు దాని పేరు ఇప్పుడు బిజ్లీ అని పెట్టాను. బిజ్లీ అంటే మీకు తెలిసిందే, కరెంట్. హిందీలో కరెంట్ అంటే బిజ్లీ. మరియు గాయస్, ఇక్కడ మనం ఇంకొక టీం మెంబర్ని కూడా యాడ్ చేసుకోబోతున్నాం ఇప్పుడు. సో అది నేను యాక్చువల్గా లాస్ట్ ఎపిసోడ్లోనే యాడ్ చేయాల్సింది. ఎందుకు యాడ్ చేయలేదంటే, మన ఈ జిమ్ అనేది గోస్ట్ టైప్ జిమ్, మరియు మనం యాడ్ చేసుకోబోయే పోకెమాన్ సైకిక్ టైప్ పోకెమాన్ కాబట్టి. సో గాయస్, నేను ఆ పోకెమాన్ దొరికినాక మీకు కనిపిస్తాను. సో గాయస్, ఇదే మనం నెక్స్ట్ యాడ్ చేసుకోబోయే పోకెమాన్. యాక్చువల్లీ పోకెమాన్ ఎమరల్డ్లో కూడా మనం గార్డివోర్ని వాడాము, బట్ ఈసారి గార్డివోర్ కాదు గాయస్, ఇది చూస్తారు, మీరే చూద్దురులేండి. మరి గాయస్, నిజంగా ఈ రాయల్స్ అనేది చాలా కష్టంగా దొరకడం. ఆ ఎమరల్డ్లో అంతే చచ్చిపోయినా వెతకలేక, ఇక్కడ అంతే చచ్చిపోయినా ఎతక దొరికింది గాయస్. ఎంతసేపు ఎతికితే దొరికిందో. మరి గాయస్, దాని దగ్గర టెలిపోర్ట్ అనే మూవ్ ఉంటుంది గాయస్. టెలిపోర్ట్ మూవ్ తోటి అది ఏమంటే టెలిపోర్ట్ వాడి బ్యాటిల్ ఫీల్డ్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి నేను రిస్క్ తీసుకోకుండా డైరెక్ట్ పోకీబాల్ వాడదాం అనుకుంటున్నాను. అరే గాయస్, అది ఎమ్మటే బయటకు వచ్చింది. ఇప్పుడు టెలిపోర్ట్ వాడుకుంటే బాగుండు. అమ్మాయి, టెలిపోర్ట్ వాడలేదు. ఇంకొకసారి మళ్ళీ బాల్ వేసి చూద్దాము. అమ్మాయ గాయస్, ఎట్టకెళ్ళకి మనం ర్యాల్స్ని పట్టేసుకున్నాం. నిజంగా గాయస్, మనం పెట్టుకున్న టీంలో ఎప్పుడు ఈ పోకెమాన్లు ఎతకడానికి తలకాయ నొప్పి గాయస్. ఒక 2-3 పోకెమాన్లు తప్ప మిగతా అన్ని తలకాయ నొప్పి దొరకడం. సో ఓకే, ఇప్పుడు నేను దీని పేరు జాకీ అని పెట్టబోతున్నాను. ఎందుకంటే మీకు తెలుసు, జాకీ చాన్. మన రాల్స్ని కూడా నేను ఇప్పుడు ఒక ఫైటర్ని చేయబోతున్నా. ఐ మీన్, అదొక గెలేడ్ అవ్వబోతుంది అనమాట. సో చలో గాయస్, మనం మన జర్నీని కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మనం నెక్స్ట్ టౌన్కి వెళ్ళబోతున్నాం. ఓ గాయస్, బ్యారీ బ్యాటిల్ చేస్తాడంట. యాక్చువల్గా గాయస్, నేనైతే బ్యాటర్ని ఫాస్ట్గా అయిపోచేద్దాం అనుకున్నా, కాకపోతే బ్యారియే లాగ్ చేసిన మొత్తం. సో గాయస్, మనం ఇప్పుడు సొలేసియన్ టౌన్కి వెళ్ళబోతున్నాం అనమాట. ఓకే, అయిపోయింది. సో పదండి వెళ్దాం. ఓ, ఇప్పుడేమైంది? ఓ గాయస్, ఆ గుడ్డులో ఏ పోకెమాన్ ఉందో ఇప్పుడు మనకి తెలవబోతుంది. ఓ గాయస్, ఇది ఒక టొగెపీ గాయస్. సో గాయస్, యాక్చువల్గా నేను టొగెపీని ఏమీ వాడదాం అనుకోవట్లేదు, కాబట్టి దాన్ని నేను ప్రస్తుతం పీసీలో పెట్టేసి వస్తాను. సో టొగెపీని పీసీలో పెట్టేస్తాను గాయస్. ఓకే గాయస్, టొగెపీని పీసీలో డిపాజిట్ చేసేసి వచ్చేసాను. మరియు మన టీంని కూడా కొంచెం హీల్ చేసుకొని వచ్చాను అనమాట. ఓకే, చలో అయిపోయింది. అరే గాయస్, ఇక్కడ ఒక పికచు ఉంది. అదే, నీ పికచుకి మాట్లాడడం కూడా వచ్చా? ఓ గాయస్, వీడు ఒక ట్రైనర్, పికచు కాస్ట్యూమ్ వేసుకొని వచ్చిన ట్రైనరు. సో ఓకే, నో ప్రాబ్లం, వాడి పని కూడా పట్టేశాను. ఓకే, అక్కడ ఒక ఐటమ్ ఉంది, ఏంటో చూద్దాం. మామూలుగా నేను ప్లే త్రూ వీడియో లాంగ్ అవుతుందని ఇట్లాంటి ఐటమ్స్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాను. కాకపోతే ఓకే గాయస్, ఇది ఒక హైపర్ పోషన్. మీరు కూడా ఒకవేళ నాతో పాటు ఆడేటట్టయితే, ఐ మీన్ మీరు కూడా ఆడుతున్నట్టయితే, మీరు కూడా మొత్తం అన్నీ ఎక్స్ప్లోర్ చేయండి గాయస్, రూట్ మొత్తం మరియు సిటీస్ కూడా. ఓకే, చిన్న చిన్న బ్యాటిల్స్ కూడా ఇట్లాంటివి చేస్తూ ఉండండి గాయస్, మీరు స్కిప్ చేయకుండా. ఓకే, ఇక్కడ కూడా ఇంకో ఐటమ్ ఉంది, ఇది ఒక ఈథర్. సో నేను యాక్చువల్గా ప్లే త్రూ లాంగ్ అవుతుందని ఎక్స్ప్లోరేషన్ని పక్కన పెట్టి ఓన్లీ మెయిన్ ప్లే త్రూనే చూపిస్తున్నాను. కాకపోతే మీరు మాత్రం మ్యాక్సిమం ఎక్స్ప్లోరేషన్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మంచి మంచి ఐటమ్స్ దొరుకుతూ ఉంటాయి గాయస్. ప్రతి సిటీలో అన్ని డోర్లు ఓపెన్ చేసి అన్ని ఇళ్ళల్లోకి పోయి చూడండి. ఓకే, ఇక్కడ ఏదో టవర్ లెక్క ఉంది చూడండి. ఆ టవర్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఎక్స్ప్లోర్ చేద్దాం. మళ్ళీ ఏమైంది? ఓకే, బ్యారిగార్డ్ వస్తుంది గాయస్. సో వాడు ఏమంటుండంటే, యాక్చువల్గా ఇక్కడ పక్కనే ఉన్న రూన్స్లో
HM5 డిఫాగ్ దొరికిందంట. సో మనం కూడా వెళ్ళి వెతుకుదాం. ఆలోపు నేను హీల్ చేసుకొని వస్తా. సో చలో పదండి గాయస్, నేను హీల్ చేసుకొని వచ్చా. అంటే లోపల కొన్ని బ్యాటిల్స్ ఉంటాయి, అఫ్ కోర్స్ హీల్ చేసుకొని రావడమే బెటర్. సో గాయస్ చలో పదండి వెళ్దాం. అది లోపల ఒక మొత్తం పెద్ద పజిల్ లెక్క ఉంటుంది అది. మరి గాయస్ అందులో ప్రతి ఒక్క ఐటెంని మనం వెతికి పట్టుకొనే పోదాం. మరియు లోపల మంచి మంచి ఐటమ్స్ దొరుకుతాయి మళ్ళీ. సో నేను ప్రతి సందులోకి పోయి మీకు అవసరమైనది చూపిస్తా. సో ఇందులో ఏం లేదు గాయస్, అందుకే బయటకు వచ్చేసా. మరి ఇటు పోదాం చూడండి, ఇటు ఇక్కడ ఏమైనా ఉందేమో. ఓకే ఓకే ఇక్కడ చూద్దాం. ఓకే గాయస్ ఇక్కడ ఒక ఫైర్ స్టోన్ ఉంది. థండర్ స్టోన్ దొరికితే బాగుండు గాయస్. మన బిజ్లీని డైరెక్ట్ జోల్టీ ఆన్ చేసేద్దాం. ఓకే ఇటు పోయి చూద్దాం ఎక్కడ ఏమన్నా ఉన్నాయో. ఓకే వాడేమన్నా ట్రైనరా ఏమన్నా. సైడ్ పోయి అటు పైకి వెళ్ళి చూసా గాయస్, అక్కడ కూడా ఏం లేదు. ఇక్కడ కొన్ని రూమ్స్ ఉన్నాయి, ఈ రూమ్స్లలో ఏముంటుందో చూద్దాం. మరి గాయస్ నేను వీడియో పెట్టి కూడా చాలా రోజులైంది. ఇప్పటి నుంచి మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తా, మ్యాక్సిమం చాలా ఫ్రీక్వెంట్గా ఉండడానికి ట్రై చేస్తా. ఓకే చాలా రూమ్స్ ఉన్నాయి గాయస్, ఇట్లా పోతూ ఉంటే వస్తూ ఉన్నాయి. ఓకే ఇక్కడ ఏముందో చూద్దాం. ఓ గాయస్ ఇక్కడ ఒక థండర్ స్టోన్ ఉంది. ఎస్ గాయస్ మనకు కావాల్సిందే దొరికింది. సో గాయస్ మన ఈవీని ఎప్పుడు ఎవాల్వ్ చేయాలో నేను ఒకసారి దాని మూవ్ సెట్ని బట్టి చూస్తా. మిగతా రూమ్స్ అని చెక్ చేసా గాయస్, ఎక్కడ ఏం లేవు. మరియు ఈ కింద రూమ్లో కూడా ఏం లేదు గాయస్, చెక్ చేశాను. వీడు మనతో బ్యాటిల్ చేస్తాడంట. ఓ గాయస్ మన జాకీ ఎవాల్వ్ అవుతుంది. సో గాయస్ మన జాకీ ఒక మంచి కర్లియాలోకి ఎవాల్వ్ అయిపోయింది. సో మ్యాక్సిమం నేను డాన్ స్టోన్ దొరకంగానే దీన్ని గెలేడ్లోకి ఎవాల్వ్ చేస్తాను. సో ఇంకా టైం వేస్ట్ ఏం వద్దు గాయస్, తొందరగా మనం మన దారి చూసుకుందాం. ఓకే ఇక్కడ ఇంకో వాటర్ స్టోన్ కూడా దొరికింది. మ్యాక్సిమం అన్ని 3 స్టోన్స్ దొరికినాయి గాయస్ మనకి, ఇంకా ఏం లేదు. మన బిజ్లీని మనం దేంట్లో కావాలంటే దాంట్లోకి ఎవాల్వ్ చేసుకోవచ్చు. కాకపోతే పేరు బిజ్లీ అని పెట్టాంగా మనం, ఎందుకంటే మనం ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాం మన ఈవీని జోల్టీ ఆన్ చేసేద్దామని. సో ఓకే ఇప్పుడు ఇంకా నేను డైరెక్ట్ రూట్ చూపిస్తున్నాను, మొత్తం అన్నీ ఎక్స్ప్లోర్ చేసి డైరెక్ట్ రూట్ చూపిస్తున్నా. ఓకే ఇప్పుడు ఫైనల్ డైరెక్ట్ మనం వెళ్ళిపోదాం అనమాట. ఓకే గాయస్ మనం మెట్టకెళ్ళకి మన ఫైనల్ డెస్టినేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ 4 ఐటమ్స్ ఉన్నాయి గాయస్ మన కోసం. ఓకే ఒకటైతే నగ్గెట్ దొరికింది, ఈ నగ్గెట్ని మనం అమ్ముకోవచ్చు. ఓకే గాయస్ HM5 డిఫాగ్ మనకి ఎట్లా అయితే దొరికేసింది అనమాట, దీనికోసమే మనం వచ్చాం. ఇక్కడ కూడా ఇంకేదో 2 ఐటమ్స్ ఉన్నాయి, తీసుకుందాం. ఒక ఆడ్ ఇన్సెన్స్ అంట, చూద్దాం ఆడ్ ఇన్సెన్స్ వల్ల ఏమి యూజ్ ఉంటుందో. మైండ్ ప్లేట్ అంట, ఇది ఆర్కేస్ దగ్గర ఉండే ప్లేట్స్లో ఇదొకటి. మరి గాయస్ మీ దగ్గర ఎస్కేప్ రోప్ ఉంటే వాడుకోండి, లేదంటే ఏదన్నా పోకిమాన్ దగ్గర డిగ్ మూవ్ ఉంటే అది వాడుకొని బయటకు వచ్చేసేయండి. నేను అనవసరంగా టైం వేస్ట్ అనేది అంతా చూపిలేదు మీకు. మరియు ఈ రోజుకి ఇంతే గాయస్, థ్యాంక్ యూ గాయస్ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ప్లేత్రూని మొత్తం ప్లేలిస్ట్ చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. మరియు థ్యాంక్ యూ గాయస్ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.